హాయ్ అండి, మీ అర్చన జుజ్జూరి. నేను అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఒక చిన్న విషయం చెప్దామని వ్లాగ్ చేస్తున్నానండి. మినీ వ్లాగు చిన్న వ్లాగ్ చేస్తాను. ఈరోజు ఇంటర్ సప్లై కలుతాలి కదండి, ఒక చిన్నదండి. ఈరోజు మా పాప కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి. ఆమెకి హెల్త్ బాగాలేక ఒక 1.5 month కాలేజీకి వెళ్ళలేదు, 2 months దాకా. ఆమెకి పాస్ అయింది, మార్క్స్ మంచిగానే వచ్చినాయి. ఈరోజు కూడా నేను ఆమె పాస్ అయిద్దని నాకు తెలుసు, ఆమె మీద నాకు హోప్స్ ఉన్నాయి. కానీ మన పేరెంట్స్ అండి, పిల్లల్ని మనం ఎంత కష్టపడి చదివిపిస్తాం కాబట్టి పిల్లలు ఫస్ట్ క్లాస్ రావాలి, వాళ్ళు చదవాలి, వాళ్ళకంటే ఎక్కువ వచ్చి వాళ్ళకి ఎక్కువ వచ్చింది, నీకు తక్కువ వచ్చిందని పిల్లల్ని ఎలాంటివి మాత్రం అనకండి. ఇది కాకపోతే మళ్ళీ సప్లిమెంటరీ ఉంది, మళ్ళీ రాసుకోవచ్చు. కానీ నవమాసాలు మనం మోసి వాళ్ళని కానీ 18 ఏళ్ళు 16 ఏళ్ళు 17 ఏళ్ళు పిల్లల్ని మనం పెంచి సాది వాళ్ళని చేసి వాళ్ళకి ఏదైనా ఒక చిన్న మాట అంటే వాళ్ళకి బాధ అనిపించి ఎలాంటివైనా చేసుకుంటే అది జీవితంలో ఎలాంటిది కూడా మనం మర్చిపోలేదండి. అది మనం బతుకున్నంత కాలం మనకు ఒక లోటే. అందుకనే పిల్లల్ని ఎలాంటి ఏమనకండి. వాళ్ళు చదివారు, వాళ్ళ శక్తి ఉన్నంత వరకు వాళ్ళు చదివారు, వాళ్ళు పాస్ అవుతారు. ఇది కాకపోతే ఇంకోటి ఉన్నాయి, మేలో మళ్ళీ రాసుకోవచ్చు మనం ఎగ్జామ్స్. కానీ పిల్లల్ని మాత్రం ఎలాంటి అనకండి. ఈరోజు మా ఇంట్లోనే జరిగింది చెప్తున్నా. మా పాపకు 311 మార్క్స్ వచ్చినాయండి. మార్క్స్ వచ్చినాయి. వాళ్ళ డాడీ ఆయనకి చదువుకోలేదు, ఎక్కువ చదువులేకపోయేసరికి ఎవరైనా ఫోన్ చేస్తే పాప పాస్ అయింది అని అంటే, పాస్ అయిందా అని అంటే ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా అని అంటే మా పాప ఏంటంటే కొద్దిగా చిన్నతనంగా ఫీల్ అయ్యి తల వేసి కొట్టుకుంది. అందుకనే నేను చాలా చెప్పేసాను, వాళ్ళ నాన్నకు వాళ్ళ పిల్లలది వాళ్ళ చిన్న మనస్తత్వం అండి, వాళ్ళ చిన్న మనసు వాళ్ళది, ఎలాంటి బాధ పెట్టకూడదు వాళ్ళని. అంటే మన కష్టం కూడా ఉంది, మన కష్టం లక్షలు ఒక్కొక్కరు ప్రైవేట్ కాలేజీలలో లక్షలు పోసి చదివిస్తాండ్రు కదా, కనీసం పాస్ కాలేదు అని. ఇది కాకపోతే ఇంకోటి చదువుకుంటాండి, చదివే కావాలన్న వాళ్ళకి ఎలాంటి టాలెంట్ ఉందో కానీ గుర్తించాలి కదా ఒక పేరెంట్స్గా ఉండి. కానీ పిల్లల్ని మాత్రం పిల్లలకు కూడా చెప్తున్నాను, పిల్లలు చూస్తే పిల్లలకు కూడా మమ్మీ డాడీ ఏదో అన్నారని క్షణికావేశంతో ఎలాంటివి చేసుకోకూడదు. ప్లీజ్ చెప్తున్నాను, పేరెంట్స్కి బాధ పెట్టద్దు, మీరు బాధపడద్దు. మళ్ళీ ఒకవేళ ఏదైనా కోపం మీద మమ్మీ డాడీ ఏదైనా అన్నా కూడా నా కోసమే కదా అని ఆలోచించండి. ప్లీజ్ ఎలాంటివి ఏమీ చేసుకోకూడదు. పేరెంట్స్కి కూడా నేను ఒక పేరెంట్గా ఉండి చెప్తున్నానండి. మన కోపం వస్తుంది, మన అక్క పిల్లలు అలా అయినరు, పలానోళ్ళ పిల్లలు ఇంత మార్క్స్ వచ్చినాయి, నువ్వేంది ఇంత తక్కువ తెచ్చుకున్నావు మార్క్స్, నువ్వేంది. కానీ వేరే వాళ్ళతో పోల్చొద్దండి పిల్లల్ని, ప్లీజ్. వాళ్ళకు ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, కానీ పిల్లల్ని మాత్రం అనకండి. మెయిన్గా పిల్లలకు కూడా చెప్తున్నాను, పేరెంట్స్ అనేది కాదు, పిల్లలకు కూడా చెప్తున్నాను. ప్లీజ్ మమ్మీ డాడీని అర్థం చేసుకోండి. కోపం లేదన్న మాట అన్నా, మా అమ్మ మా నాన్నే కదా నన్ను అన్నది. ఎందుకు అంటే వాళ్ళు కష్టపడి నన్ను చదివించారు కదా, అయ్యో వాళ్ళ కొద్ది తేగ అనేది వాళ్ళు కొద్దిగా ఆలోచిస్తే ఎలాంటివి ఉండవు. మీరు కూడా మనం కూడా పేరెంట్స్ కూడా ఇది కాకపోతే ఒకవేళ మన భర్త మన ఎవరన్నా పక్కన వాళ్ళన్నా కూడా చెప్పండి, ఇది కాకపోతే ఇంకోటి, ఈసారి కాకపోతే ఇంకోసారి రాస్తారని చెప్పండి. కానీ పిల్లల్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి. పిల్లల్ని మాత్రం ఎందుకు అనంటే వాళ్ళే మన జీవితం. వాళ్ళు లేకపోతే మనకి ఎన్ని ఆస్తులున్నా ఎన్ని కోట్లున్నా ఎన్ని ఉన్నా కూడా వేస్టే. నన్ను అడిగితే బ్రతికి కూడా వేస్టే వాళ్ళంటూ లేకపోతే. ఎందుకంటే నేను పిల్లల కోసం చాలా బాధపడ్డా కాబట్టి నాకు తెలుసు ఆ బాధ ఏందో. అందుకే మా అమ్మాయి కాలేజీకి ఒక 1.5 month 2 months ఆమెకి కొద్దిగా మంచిగా హెల్త్ బాగాలేకపోతే చాలామంది చాలా రకాలుగా అన్నారు మా పాపని. రాలేదు, ఇక చదవదు, మిషన్ కుట్టియండి అది కుట్టియండి కానీ ఎన్నో అన్నారు. కానీ ఒక్కోసారి వాళ్ళ మాటలు విన్నప్పుడు నా బిడ్డను కూడా నేను ఒకసారి తిట్టినా కూడా, ఎందుకు నాన్న అట్లా చేస్తాను, నువ్వు ఇంత మంచి చదువుకొని నన్ను ఇంత మంచి చేసి మేము ఇంత కష్టపడ్డది కూడా మీకోసమే కదా, నువ్వు ఎందుకు ఇట్లా పోవట్లేవు అని కూడా మా పాపని నేను చాలా అన్నానండి. కానీ ఒక్కోసారి రియలైజ్ అయ్యేది, ఇది కాకపోతే నా బిడ్డ ఈ సంవత్సరం ఉన్నా పర్వాలేదు, వేస్ట్ అయినా పర్వాలేదు, నెక్స్ట్ ఇయర్ అయినా చదువుకుంటుంది కదా అనే వదిలేసిన. కాకపోతే మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడు ఒకసారి మాట్లాడేసి నేను వెళ్తా మమ్మీ అన్నది, ఆమె చదువుకున్నది, పాస్ అయింది, చాలు నాకు. అది అసలైతే ఫెయిల్ అయితే కాలే కదా,
పాస్ అయింది కదా, చాలు నాకు అక్కడికే చాలా సంతోషం. ఎందుకు అని అంటే నా బిడ్డ ఫెయిల్ అవుతుంది, నా బిడ్డ పాస్ అవుతుంది అనేది కాదు, నాకు చాలు. ఆడి వరకు వచ్చింది అది, అక్కడి వరకే నాకు సంతోషం. ఎప్పుడైనా సరే అండి, పేరెంట్స్ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. పక్కన వాళ్ళు చెప్తారు, ఎన్నో చెప్తారు, వాళ్ళు అది ఇది, కానీ మనకంటూ పిల్లలకి స్వేచ్ఛని ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చేంతనే ఇవ్వాలా, ఎక్కువ ఇవ్వకూడదు. ఇప్పుడు నాకు ఇద్దరు పాపలు. మా పెద్దమ్మాయి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు చిన్నమ్మాయి ఇప్పుడు 6th. నాకు వాళ్ళిద్దరు 2 కళ్ళండి. వాళ్ళకి ఏది కొంచెమైనా కూడా నేను బాధపడతాను నేను. అందుకనే నేను చెప్తున్నాను, నా ఒపీనియన్ చెప్తున్నాను. ఏదైనా తప్పు మీకు కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే ప్లీజ్ పిల్లల్ని మాత్రం వాళ్ళకు తక్కువ వచ్చినాయి అని వేరే వాళ్ళతో పోల్చి వాళ్ళని ఏమీ అనకండి. మీరు వాళ్ళకు ఒకవేళ బాధపడితే ఈసారి కాకపోయినా నాన్న నెక్స్ట్ టైం చదువు రాదు ఎగ్జామ్స్ అలాంటివి ఏం లేదని పిల్లల్ని చెప్పండి. పిల్లలు మీరు కూడా నాన్న తల్లిదండ్రులు ఎందుకు అన్నారు మా అమ్మ మా నాన్నని కొద్దిగా ఆలోచించండి. పిచ్చి పిచ్చి పనులు ఎలాంటివి చేయొద్దు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను చూసిన పిల్లల్ని, ఇప్పుడు చదివింది మా ఇంట్లోనే జరిగింది. వాళ్ళ డాడీ ఏదో అన్నందుకే నేను పాస్ అయిన డాడీ అని కొద్దిగా సీరియస్గా ఏడ్చింది. అందుకనే చెప్తున్నా, ఇప్పుడు మా అమ్మాయికి కూడా ఏదో అన్నారు అనేసి తల్లిదండ్రులు కూడా ఏదో కోపంలో అన్నారని మీరు బాధపడద్దు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి చదివిస్తారు కదా, అందుకే కొద్దిగా ఆవేశం మీద అన్నా కూడా మీరు ఆలోచించుకోవాలి. వాళ్ళు కొంతమంది చదువుకోని తల్లిదండ్రులు ఉంటారు, చదువుకున్న తల్లిదండ్రులు ఉంటారు. కాబట్టి పిల్లలు మీరు కూడా అర్థం చేసుకోవాలి మమ్మీ డాడీని. ప్లీజ్ పిల్లల్ని మాత్రం ఎలాంటి ఏమనకండి. ఏదన్నా నేను ఏదన్నా మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇది రైట్ మీరు మాట్లాడిందంటే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. పిల్లలు మాత్రం జాగ్రత్త అండి. ఏ మార్క్స్ వచ్చినా కూడా తీసుకోండి, ఎలాంటివి వచ్చినా కూడా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ నాన్న, బాయ్ ఫ్రెండ్స్.